స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్నందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నా పెదవులతో అనే ఆలోచన మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. స్నేహితులారా, మనము ఉదయకాలము మొదలుకొని మన నోరు లేదా పెదవుల నుండి ఎన్నో మాటలు మాట్లాడినటువంటి వారంగా ఉన్నాము. అవి శ్రేష్టమైన మాటలుగా, ఇతరులకు ప్రయోజనకరమైన మాటలుగా ఉన్నవా, లేక ఇతరులను బాధ పెట్టేవిగా, ఇతరుల జీవితాలకు నష్టాన్ని కలిగజేసేటటువంటివిగా ఉన్నవా అనే ఆలోచన మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని, మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. స్నేహితులారా, ఉదయకాలము నిద్ర లేచినది మొదలుకొని అని అనుకున్నాం కదండి. అయితే ప్రయోజనకరమైన విషయములు పెదవుల వెంట మాట్లాడాలి, పలకాలి అనే ఆలోచనను 119వ కీర్తన 13వ వచనం నందు మనం గమనిస్తాం. నీవు సెలవిచ్చిన న్యాయ విధులను నా పెదవులతో వివరించదను. స్నేహితులారా, మన నోటితో పెదవులతో ఎన్నో విషయాలను అనునిత్యము మనము పలికేటటువంటి వారంగా, వివరించేటటువంటి వారంగా ఉంటాం. కొన్నిసార్లు ఎదుటి వారి మీద నిందలను, ఎదుటి వారి మీద అవమానములను మోపేటటువంటి వారంగా, ఎదుటి వారిని గూర్చి, వారి విలువను గూర్చి తగ్గించి, వారి మీద ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు, వారి యొక్క క్యారెక్టర్ని చెడుగా చిత్రీకరించడానికి, వారి యొక్క జీవితాన్ని చెడుగా చిత్రీకరించడానికి, వారి మీద ఏదో ఒక రకంగా బురద చల్లడానికి మనము మన నోటి మాటలతో ప్రయత్నించి ఉన్నవి లేనివి ఇతరులను గురించి మనము వివరించేటటువంటి వారంగా, అనేకుల మధ్య వారిని బ్లేమ్ చేసేటటువంటి వారంగా ఉంటాం. కొన్నిసార్లు అయితే వాళ్ళని గురించి వెకిలిగా, నీచముగా, వారి కుటుంబంలో వారి కుటుంబ సభ్యులను అందరినీ హేళనగా మాట్లాడి వారి హృదయములను గాయపరిచేటటువంటి వారంగా, కొన్నిసార్లు అయితే వాళ్ళ ముందు మాట్లాడక వాళ్ళ చాటున వాళ్ళని గురించి ఎన్నో విషయములను నెగటివ్గా ప్రచారము చేసేటటువంటి వారంగా ఉంటాం. అయితే స్నేహితులారా, కీర్తనకారుడు ఈ 119వ కీర్తన నందు దేవుని యొక్క మాటలు లేదా దేవుని యొక్క వాక్యము చాలా ఉన్నతమైనది అనే సత్యాన్ని, మానవ జీవితములకు అది మార్గంగా ఉంటుంది, వెలుగుగా ఉంటుంది, వారి త్రోవలను, నడతలను సరిచేసుకోవడానికి ఒక దీపంలాగా, మార్గంలాగా ఉంటుంది అనే సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన తన పెదవులను దేని కొరకు వాడుతూ ఉన్నాడు, తన నోటిని దేని కొరకు వాడుతూ ఉన్నాడు. మనము అనునిత్యము ఇతరుల మనసులను గాయపరచడానికి, వారి యొక్క పేరు ప్రతిష్టలకు భంగం కలగడానికి మనలో కొంతమంది మన నోటిని, పెదవులను వాడుతూ ఉండవచ్చు. కానీ ఆయన ఇతరులకు దేవుని వాక్యం ధైర్యం కలిగిస్తుంది, దేవుని వాక్యము మార్గంలో నడిపిస్తుంది, దేవుని వాక్యము జీవం ఇస్తుంది, దేవుని వాక్యము బ్రతుకులను నిలువబెడుతుంది,
దేవుని వాక్యము సత్యాన్ని అందిస్తుంది. దేవుని వాక్యము నైతికంగా, ఆధ్యాత్మికంగా మనుషులను బలపరుస్తుంది. కాబట్టి ఇతరులను గాయపరిచే మాటలు, ఇతరులను ఇబ్బంది పెట్టే మాటలు, ఇతరులను వారి యొక్క గౌరవాన్ని తగ్గించేటటువంటి మాటలతో నా నోటి వెంట, నా పెదవుల వెంట ఇలాంటి మాటలు నేను మాట్లాడను. కానీ ఇతరులకు ప్రయోజనకరమైనటువంటి దేవుని న్యాయ విధులను నా పెదవులతో నేను వివరిస్తాను అని తన నోటిలో ఏ మాట ఉంటుందో ఈ భక్తుడు గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. తన పెదవుల వెంబడి ఎటువంటి మాటలు పలకబడుతూ ఉన్నాయో ఈ భక్తుడు గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. స్నేహితులారా, మన నోటిలో కూడా ఎటువంటి మాటలు ఉంటున్నవి, మన పెదవుల వెంబడి ఎటువంటి మాటలు మనం పలుకుతూ ఉన్నామనే విషయాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉండాలి అనే సత్యము మనవి మీ ముందు ఉంచుచున్నాను. చూడండి స్నేహితులారా, మనలో చాలామంది చాలా తెలివిగా మాట్లాడినానులే, ఎదుటి వారికి తెలియకుండా వారి యొక్క పరువును తీసినానులే, నా మాటలలో ఉన్న భావాన్ని అర్థము చేసుకోలేరులే, నేను అన్నటువంటి మాటలు నన్ను ప్రశ్నించేటటువంటి వారు ఎవరులే అనే ధీమలో, ధైర్యంలో మనము జీవించేటటువంటి వారంగా ఉన్నాం. అయితే మన నోటి నుండి వచ్చే మాట ఎవ్వరికి, ఆ మాటను బట్టి ఎవరికి జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఒకరికి మన నోటి వెంబడి వచ్చుచు ఉన్న ప్రతి మాటను బట్టి మనము వివరణ ఇవ్వాల్సినటువంటి, జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరత ఉంది. ఆయననే జీవం కలిగినటువంటి దేవుడు. నీ నోటి వెంబడి పలుకుతున్న మాటకు ఎవ్వరికి నువ్వు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదేమో, అందరూ నిన్ను చూసి భయపడతారేమో, అందరూ నిన్నుకు ఎదురుగా నిలవబడడానికి భయపడతారేమో, కానీ నీ నోటి వెంబడి ఏ మాట మాట్లాడినా దానికి జవాబుదారితనంగా నువ్వు దేవుని ఎదుట నిలవబడాల్సి ఉంటుందండి. ఒక వ్యక్తిని మనము లేనిపోని అబద్ధాలు అతని మీద కల్పించినామనుకోండి, ఆ వ్యక్తి వల్ల మనకు నష్టం లేకపోవచ్చు, ఆ వ్యక్తి ఏం చేస్తాడులే అనే ధైర్యం మనలో ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి పక్షాన దేవుడు మనల్ని అడిగేటటువంటి వాడుగా ఉన్నాడు అనే స్పృహ, ఆలోచన, భయము, భక్తి కలిగిన జీవితం మనలో ఉండాలి. నిజమే, నేను ఈ వ్యక్తిని ఈ మాటల ద్వారా కించపరుస్తూ ఉన్నాను, కానీ ఈ వ్యక్తికి నేను జవాబుదారిని కాకపోవచ్చు, కానీ దేవుడికి నేను జవాబుదారిని. ఈ వ్యక్తిని గురించి ఒకరోజు దేవుడు నన్ను ప్రశ్నిస్తాడు అనే స్పృహ కలిగి ఈ లోకంలో మనము జీవించాల్సినటువంటి అవసరత ఉండింది. కనుక ఈ 119వ కీర్తనలో వివరించుచున్నటువంటి భక్తునిలాగా, విశ్వాసిలాగా మన పెదవులలో కూడా, మన నోటి వెంబడి కూడా ఇతరులకు మేలు కలిగజేసే విషయాలు మనం మాట్లాడాలండి. ఇతరుల జీవితములను బాగు చేసేటటువంటి, ఏదో ఒక చోట వారికి ఉపయోగపడేటటువంటి మాటలను, విషయాలను మనం వివరించేటటువంటి వారంగా, మాట్లాడేటటువంటి వారంగా ఉండాలి. మనం మాట్లాడితే సమాధానం కలగాలండి. మనం మాట్లాడితే వ్యక్తులు కలిసిపోవాలి, కానీ ఇంకా మన మాటల ద్వారా కలహాలు, జగడములు మనం పెద్దవిగా చేసేటటువంటి వారంగా ఉండవద్దు. అయితే అందరికీ ఆదరణ కలిగించే విషయాలు, ధైర్యం కలిగించే విషయాలు, అన్నిటికీ మించి దైవికమైన విషయాలు ఒకరితో ఒకరము మనము మాట్లాడుకొనుట ద్వారా దేవుని మహిమపరిచే బిడ్డలంగా, దేవుని గూర్చిన శ్రద్ధాశక్తులు కలిగిన బిడ్డలంగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి,
ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు వందనాలయ్యా. మా మాట విషయంలో, మా నోటి విషయంలో మేము జాగ్రత్తగా ఉండడానికి మాకు నేర్పమని బ్రతిమాలు కొనుచున్నాం. ఉదయకాలము మొదలుకొని ఎంతోమంది వ్యక్తుల మీద ఎన్నెన్నో విషయాలను మేము మాట్లాడేటటువంటి వారంగా ఉన్నాం. ఉన్న విషయాలు లేనివిగా, లేని విషయాలు ఉన్నవిగా, మరి ఇతరుల మీద బురద జల్లి వాళ్ళ జీవితంలో ఉన్న విలువను తగ్గించడానికి, వాళ్ళను మనుషుల మధ్య చెడుగా చిత్రీకరించడానికి మా నోటి మాటల ద్వారా ప్రయత్నించేటటువంటి వారంగా ఉన్నాం. నిజమేనయ్యా, మా నోట నుండి ప్రతి ఏ మాటనైతే మేము పలికినామో రక్షక, ఆ మాటకు నువ్వు జవాబును అడిగేటటువంటి దేవుడవు కనుక మేము మాట్లాడుతుండగా దేవుడు వింటూ ఉన్నాడు. ఆయనకు నేను జవాబును అందించాలి అనే స్పృహ కలిగి మాట్లాడడానికి, జ్ఞానయుక్తమైన, ప్రయోజనకరమైన, సమాధానపరచగలిగిన, ఇతరులకు ఆదరణ, ధైర్యం అందించగలిగిన మాటలను మా నోటి వెంబడి అనుమతించుమని మీకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న నీ ప్రియులందరి పక్షాన మేము మనవి చేసుకొనుచు ఉన్నాం. ఎవరేమి కష్టము, బాధ, అనారోగ్యము, బంధకము, శ్రమ, కన్నీరు, లేమి, కొరత, దుఃఖంలో ఉన్న బిడ్డలను మీ హస్తములలోనికి తీసుకొని స్వస్థపరచండి, వారి కార్యములను నెరవేర్చండి, వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించండి. ఈ దినాన ఏ ఏ పనులు మేము జరిగించాలని ఆశ కలిగి మిమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారో ఆయా బిడ్డలు వారి పనులు జరిగిస్తుండగా మేలును, విజయాన్ని వారికి అనుగ్రహించండి. అలసిన బిడ్డలు, సొమ్మసిల్లిన బిడ్డలు, నిరాశ నిస్పృహలతో నింపబడిన బిడ్డల జీవితాలలో నూతన సంతోషాన్ని, నూతన ఉత్సాహాన్ని మీ నామమున దయచేయమని బ్రతిమాలు కొనుచున్నాం. బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీస్ను జరిగించుకొనుచు మీ కృతజ్ఞతలు చెల్లించుచున్న బిడ్డల జీవితంలో ఆశీర్వాదములు దయచేసి గడిచిన కాలమంతా కాపాడినావు కదా, రానున్న కాలమంతా మీ దీవెనలు కుమ్మరించి ప్రయాణాలలో ఉన్న బిడ్డలకు భద్రత దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.